వర్షం ఏమవుద్ది? కురుస్తారు. ఆ రకంగా మన హృదయంలో ఏం పడుతుందంటే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. బకెట్తో నీళ్ళు తీసాం, ఆ నీళ్లు ఏం చేస్తాం? పంపేసాం. ఏమవుతాయి? ఏమంటారు? నీళ్ళు పంపేయడానికి పారబోయటం అంటారు. కింద పారబోస్తున్నాం కాబట్టి అది పారబోయటం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏమని చెప్తున్నాడంటే దేవుడంతా ప్రేమను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కుమ్మరిస్తాడు? ప్రేమ. ఎక్కడ కుమ్మరిస్తాడంటే మన హృదయాలలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రోమపత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. చూడండి, 11వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. దేవునికి స్తోత్రం. ప్రేమ ఏం చేయదట? పొరుగువానికి కీడు చేయదు. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం చూడండి ఎంత స్పష్టంగా రాయబడిందో. మనలో ప్రేమ ఉంటే మన పొరుగువారికి మనం ఏం చేయము? అసలు ఆలోచించండి, మన పొరుగువారంటే ఎవరు? మన పొరుగువారంటే ఎవరు? ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే అవసరతలో ఉన్నారో వారే మన పొరుగువారు. ఇప్పుడు మన పొరుగువారిని మనం ఏం చేయకూడదంటే వారికి మనం ముఖము పెట్టుకోకూడదు. వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. వారికి కీడు అనేది మనము చేయకూడదు. అప్పుడు మనము ప్రేమ కలిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నామంటే నెరవేరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే మన హృదయాల్లో ఉంచాడో చదివాం కదా హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఆయన మన హృదయంలో మన మనస్సులో ఏం చేస్తాడంటే ధర్మశాస్త్రమును ఆయన ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ప్రేమ కలిగి ప్రార్థిస్తున్నాం అంటే దేవుని ఆజ్ఞలను నెరవేరుస్తున్నాము. దేవునికి స్తోత్రం. ఇందువల్ల నీ పొరుగువారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇంకా వాక్యంలో చెప్తాడు సాధ్యమైనంత మటుకు అందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదు ఎవరైనా మనల్ని బాధపడుతున్నా, ఇబ్బంది చేస్తున్నా, హింసిస్తున్నా వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన. అంతేగాని ప్రభావ వాడిని తిట్టాడు, వాడు కాలు ఎదుర్కోవాలి, వాడిని కొట్టడానికి వచ్చాడు, వాడికి ఏదో అయిపోవాలి అని మనం చేయొచ్చా? పోనీ అలా కోరుకోవచ్చా? ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.